హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మామూలుగా మన టాలీవుడ్లో స్టార్ హీరోలు ఒక సినిమా చేయడానికే చాలా ఏళ్ళు సమయం తీసుకుంటారు బాబాయ్. అయితే కొందరు మాత్రం ఒకేసారి 3-4 ప్రాజెక్టులు కూడా చేస్తూనే ఉంటారు, కానీ అవి రిలీజ్ అవ్వవు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో ఏకధాటిగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న అతను ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో ఫుల్ టు ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అందులో ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఒకటనమాట. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా క్రేజీ క్రేజీ న్యూస్ లీక్లు అవుతున్నాయి. ఆ వివరాల్లోకి మనం వెళ్తే బాబాయ్, గ్యాంగ్స్టర్గా మారిన పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రమే ఈ ఓజీ. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మన దానయ్య గారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు అనుకోండి. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా, మన అర్జున్ దాసుల్లా ఆయన, ప్రకాష్ రాజు, ఇమ్రాను, హష్మి, శ్రీయారెడ్డితో సహా ఎంతోమంది ఏక్దమ్ స్టార్లు కీలకమైన పాత్రలో చేస్తున్నారు. వేరే లెవెల్. అయితే దీనికి ఇంకొక క్రేజీ న్యూస్ ఏంటంటే, మన ఎస్ఎస్ తమన్ మావ దీనికి సంగీతం అందిస్తున్నారు భయ్యా. ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ మ్యూజిక్ ఒక రేంజ్లో ఉంది. అభిమానులైతే వేరే లెవెల్ ఆనందంలో ఉన్నారనుకోండి. భారీ అంచనాల నడుమ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకుముందు రన్ రాజా రన్, సాహో మూవీలు తీశారు, కానీ సాహో బాలీవుడ్లో బాగా ఘన విజయం సాధించిన టాలీవుడ్లో మనోళ్ళకి ఎక్కక యావరేజ్ టాక్తో అలా హిట్ అయిందంతే. ఈ ఓజీ సినిమాని భారీ బడ్జెట్తోనే తీస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు సుజిత్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీని యాక్షన్ జానర్లో, అంటే 1990 నాటి బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే వెర్రీ హైప్ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీని వేరే లెవెల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ అయితే స్పీడ్గానే చేశారు, కానీ హై వోల్టేజ్ యాక్షన్తో రూపొందుతున్న ఓజీ మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలో ప్రారంభమైంది. అప్పటి నుంచి కొద్ది రోజు వ్యవధిలోనే శాతం వరకు పూర్తయింది. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ కారణంగా పవన్ అన్న డేట్స్ అయితే ఇవ్వలేక చిత్రీకరణ ఆగిపోయింది బాబాయ్. త్వరలోనే మిగిలిన దాన్ని పూర్తి చేసి ఈ సంవత్సరం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 విడుదల చేయాలని సినిమా బృందం అంతా డిసైడ్ అయ్యారంట బాబాయ్. అయితే అన్నీ చెప్పావు, కానీ క్రేజీ న్యూస్ ఏంటంటారా? ఏకంగా 3 పాత్రల్లో సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. ఇది ఒక క్రేజీ. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్లో చేస్తున్నారు. ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి, కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ ఏకంగా 3 గెటప్లలో కనిపించబోతున్నాడని కన్ఫర్మ్ చేశారు బాబాయ్. ఎలా కనిపిస్తాడో తెలిస్తే ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతాయి. ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ సాధారణ వ్యక్తి గ్యాంగ్స్టర్గా మారి ఆ తర్వాత రాజకీయ నాయకుడు అవ్వడం చూపిస్తారంట బాబాయ్. ఇందులో యంగ్ ఏజ్లో ఒక లుక్కు, గ్యాంగ్స్టర్గా మారిన క్రేజీ లుక్ ఇంకోటి, పొలిటికల్ లీడర్గా ఒక లుక్లో ఏకదమ్గా పవన్ అన్న కనిపిస్తారని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్కి పండగే. అయితే ఓజీ ఒక్క పార్టుగా ముగించకుండా 2 పార్ట్స్గా కూడా ప్లాన్ చేశారంట. సెకండ్ పార్ట్కి ఓజీ మెగా అని టైటిల్ను కూడా ఖరారు చేశారంట బాబాయ్. పవన్ అన్న డేట్స్ ఇస్తే సుజిత్ మరియు ప్రొడక్షన్ టీం రెడీగా అని ఇటీవల సినిమా బృందం పేర్కొన్నారు. అయితే ఈ 3 గెటప్స్ లీక్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తుంది. అప్పుడే మిగిలిన 2 గెటప్లకు సంబంధించి షూటింగ్ జరుపుతారంట. ఈ 2 సినిమాల్లో చూసినప్పుడు ఫ్రెష్గా ఉండడం కోసం వాటిని లీక్ కాకుండా చిత్ర యూనిట్ బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఓజీ మూవీని ఎలక్షన్కి ముందు రిలీజ్ చేయాలని అప్పుడు ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ యాక్షన్, రాజకీయ డైలాగులు అన్నీ బాగుంటాయి కాబట్టి. కానీ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, యాక్షన్ సన్నివేశాలు వేరే లెవెల్లో ఉన్నాయి. అందులో పవన్ అన్న డేట్స్ కూడా కుదరలేదు. ఈ పనులన్నీ వల్ల బాగా డిలే అయింది బాబాయ్ ఓజీ. అలా అని ఓజీ ఎప్పటికీ రిలీజ్ అవ్వదు అంటే పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కోపడతారు. కాకపోతే పవన్ అన్న లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారనమాట. ఇది బాబాయ్ ఓజీ మూవీ గురించి ముచ్చట. మీలో ఎంతమంది పవన్ అన్న ఓజీ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో మన ఛానల్ కింద అలా కామెంట్ చేసి సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న గంట కూడా కొడితే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. ఏదో మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మనకి.